అందరికీ నమస్కారం. నిన్న కర్నూలు నగర మేయర్ శ్రీ వివై రామయ్య గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అయ్యా వివై రామయ్య గారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడానికి తప్ప కర్నూలు నగరాభివృద్ధి గురించి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? కర్నూలు నగరంలో మీరు ఏం సాధించినారు? మీ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 4 సంవత్సరాలు కాబోతుంది. మీరు ఏం చేశారు కర్నూలు నగరానికి? ఈరోజు కర్నూలు నగర కాలనీలు ఎలా ఉంది? మంచినీటి సమస్య ఎలా ఉంది? పారిశుద్ధ్య సమస్య ఎలా ఉంది? ఈరోజు ఎవరైనా కానీ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు మున్సిపాలిటీ చుట్టూ ఎన్నిసార్లు జరుగుతున్నారో మీరు ఇవన్నీ ఒక రోజున ఆలోచించారో? మీరు ప్రెస్ మీట్ పెట్టారో ఒక రోజున ప్రతి సమస్య మీద? మేము పార్టీ నుంచి చేసామని చెప్పి దమ్ము ధైర్యం లేకుండా పవన్ కళ్యాణ్ని ఎల్లో మీడియా జాకెట్లు పెట్టి లేపుతుందని చెప్తారు. నీకు బ్లూ మీడియా కావాలి, మీ బ్లూ మీడియా నీకు కావాలి, ఎల్లో మీడియా మీకు కావాలి, మాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఉన్నతంగానే ఉన్నాడు. ఆయన ఎవ్వరు ఉన్నతంగా లేపాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గురించి, దేశభక్తి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఈరోజు చెప్తున్నాను నేను, కర్నూలులో ఉన్న సమస్యలు ముఖ్యంగా ఈరోజు కర్నూలులో అతిపెద్ద సమస్య ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఆర్టీసీ బస్సులు కర్నూలు నగరం నుంచి నందికొట్కూరు వైపు వెళ్ళే బస్సులు కానీ, నంద్యాల వెళ్ళే బస్సులు కానీ, అనంతపురం డౌన్ సైడ్ వెళ్ళే బస్సులు కానీ కర్నూలు నగరంలో నుంచి కాకుండా బైపాస్గా వెళ్తుంది. కారణం ఏమంటే ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. బస్సుల లోపలికి వచ్చేటప్పుడు వస్తున్నాయి. మాకు తెలుసు మీ నాటకాలు, మీ డ్రామాలన్నీ. కర్నూలు రాజవిహార్ సెంటర్లో పాత ఆర్టీసీ బస్ స్టాండ్ మీద వైఎస్ఆర్సీపీ కన్నుపడిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. దానికోసం ఆ బస్ స్టాండ్లో ఎవరు జనాలు లేకుండా బస్సులు అట్లా వస్తే జనాలు ఎప్పుడు అక్కడ ఉంటారు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేసి అది నిరుపయోగంగా పడిందని మీరు పార్టీ కార్యాలయం దాన్ని వాడబోతున్నారని వార్తలు కర్నూలులో ఉంటున్నాయి. ఖబర్దార్, నేను చెప్తున్నాం, ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే మాత్రం ఎవరిని కూడా క్షమించేది లేదు. ఈరోజు నువ్వు కర్నూలు నగరంలో ఒకసారి పర్యటించు. కాలేజీ నుంచి, అక్కడ కేవీఆర్ కాలేజీ నుంచి కానీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నుంచి, కోర్స్ కాలేజీ నుంచి వచ్చే విద్యార్థులు, గ్రామానికి వెళ్ళే విద్యార్థులు, అక్కడి నుంచి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే సమస్యలు, లేదంటే రాజుగారి వరకు నడుచుకుంటూ వచ్చి బస్ ఎక్కి వెళ్ళిపోతున్న రోజుల్లో ఈ సమస్యలు మీకు పట్టవా? ఎందుకంటే వాళ్ళకి ఓట్లు లేవనుకుంటున్నారా? రాబోయే కాలంలో మీకు తగిన బుద్ధి చెప్పేది వాళ్ళే. ముందు సమస్యల మీద నీకున్న చిత్తశుద్ధిని చూపించి ఈ సమస్యలని పరిష్కారం చేసే దిశగా తీసుకెళ్ళండి. లేకుంటే ప్రజలు బుద్ధి చెప్పే కాలం దగ్గరలో ఉందని తెలియజేస్తున్నాము. జై జనసేన, జై హింద్.